తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు షురువైనాయి. రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా హైదరాబాద్ చేరుకొని పబ్లిక్ కు ఏ తీరుగా మేలు చేయాలనేది మాట్లాడుకోబోతున్నారు. మార్చి 16 నుంచి నెల ఆఖరి దాకా అసెంబ్లీలో చర్చలు ఏ తిరుగుంటాయి అనేది ముందు చూడాలి. గాని ఇవాళ షురువైన అసెంబ్లీలో ఏం జరిగింది, ఎవరేమన్నారు అనేది ఒకసారి చూద్దాం పాండ్రి. తెలంగాణ వచ్చిన కొత్తలో 1,00,000 కోట్లతోని మొదలైన బడ్జెట్ ఈ ఏడాది 3 లక్షల కోట్లల్లో అడుగు పెడతాంది. చెప్పినంత ఖర్చు చేస్తారా, కేటాయించిన పైసలు ఏరే దిక్కు మలపకుండా ఇస్తారా అనేది మనకు తెలియదు. గాని కాంగ్రెస్ సర్కార్ ఏలువడిలా తెలంగాణ మస్తు తెలియపోతున్నది అన్నట్టు కొత్త గవర్నర్ సార్ మాట్లాడిండు. అందుకంటే ముందు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అమరవీరుల స్తూపం దగ్గర 6 గ్యారంటీలకు చట్టం తీసుకురావాలని నిరసనలు చేసిండ్రు. రాహుల్ బంధు కాదు, రైతులకు వెన్నుపోట్ల. తర్వాత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుకుంటా రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణమే మొదటి కేబినెట్ లోనే మరి 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ఇప్పటికీ 2.5 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు చట్టబద్ధత కల్పించలేని మాట వాస్తవం. మొట్టమొదటి గవర్నర్ ప్రసంగంలోనే ఆనాడే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు. ఇంకా అప్పుడు తమిళిసై సౌందరరాజన్ గారు గవర్నర్ గా ఉన్నారు. వారి నోటంబడి చెప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చట్టబద్ధత కల్పిస్తుందని చెప్పి వారు ఆనాడు చెప్పినప్పటికీ ఇప్పటికి 2.5 సంవత్సరాలు ఇది 3వ గవర్నర్ ప్రసంగం. ఇంతవరకు 6 గ్యారంటీలకు చట్టబద్ధత లేదు. 6 గ్యారంటీలకు చట్టం చేసుడు దేవుడెరుగు. రాష్ట్ర ఆదాయాన్ని రాష్ట్రానికి ఖర్చు చేయలేకపోతున్నారు. రిటైర్డ్ అయిన మనుషులకు బెనిఫిట్స్ ఇచ్చే దిక్కు లేకుండా చేసిండ్రు అన్నట్టు మాట్లాడిండు. రిటైర్డ్ ఎంప్లాయీస్ కనీసం బెనిఫిట్స్ ఇవ్వలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రాష్ట్రం ఉన్నది అంటే దానికి కారణం ఖచ్చితంగా ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్. తెలంగాణను ఒక ఏటీఎం గా మార్చి ఏఐసిసికి సమర్పించుకునే దాని మీద ఉన్న శ్రద్ధ ఈ రాష్ట్రంలోని పేదల మీద లేదు అనేది తప్పకుండా రాష్ట్రంలోని ప్రతి పేదవాడి తరపున ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మరి ఈ శాసన సభలో శాసన మండలిలో తప్పకుండా ప్రజల తరపున పోరాడతామని తెలియజేస్తూ ఇక తర్వాత ఇక్కడ నుంచి సీదా అసెంబ్లీకి నడుచుకుంటూ పోయినరు. కాంగ్రెస్ సర్కార్ తెలంగాణను లూటీ చేస్తున్నది, తెలంగాణ సొమ్మును ఢిల్లీ లీడర్లకు మోస్తున్నది అన్నట్టు నినాదాలు చేసుకుంటూ అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీలో గవర్నర్ సారు తెలంగాణ సర్కారు పబ్లిక్ కి ఏ తీరుగా మేలు చేస్తున్నదో చెప్పిండు. గదేనుల్లా గవర్నర్ ప్రసంగం చేసిండు. దానికి బీఆర్ఎస్ పార్టీలు జేబులకు నల్ల బార్జీలు పెట్టుకుని నిరసన తెలిపిండ్రు. ఇవాళ మొదటి రోజు కాబట్టి సభ్యులు ఎవరు మాట్లాడలేదు అసెంబ్లీలో. మరి తర్వాత అసెంబ్లీలో ఎసోంటి ఫైటింగ్ ఉంటుందో, మాట యుద్ధం ఏ తీరుగా నడుస్తుందో రేపు చూడాలిగా. రాజకీయ లీడర్లు అన్నప్పుడు సర్వకళలు పోషించకున్నా పబ్లిక్ తోని కలిసిపోయేదానికి వాళ్ళతో ఆడాలి, పాడాలి, ఎగురాలి, దుంకాలి, అదొచ్చినా రాకున్నా ఎగిరినట్టు చేస్తారు. కానీ ఇంకొంతమంది లీడర్లు ఉంటారు, పబ్లిక్ లో ఉత్తగానే కలిసిపోయి వాళ్ళ తిరగానే ఆడి పాడతారు. అగో అక్కడెవలో డాన్స్ వేస్తున్నారు, సుధం పాండ్రి. ఎట్లున్నది వైఎస్ షర్మిల డాన్స్? కాసింత అటు ఇటు అయినట్టే ఉన్నది కానీ తిమ్సా నృత్యాన్ని దించేసింది కదా. మెడల పూలదండ వేసుకొని అడవి బిడ్డలతోని చేతులు కలిపి కాళ్ళు కదిపింది. అయ్యో కొద్దిసేపే డాన్స్ వేసింది కదా, ఇంకా జరసేపు ఎగిరితే మంచిగుండా అనుకునేటట్టు చేసింది. ఇంకొద్దిసేపు నెమలి నాట్యం చేసినట్టు ఎగిరితే మంచిగుండా అని మనకు అనిపిస్తుంది కావచ్చు. కానీ ఎప్పటికీ ఏసీలున్న ప్రాణం ఆ షర్మిలమ్మది. మళ్ళా అదిగాక అడవి బిడ్డలతోని పోటీ పడి ఎగురుడు అంటే చిన్న ముచ్చట కాదు. అందుకే డాన్స్ ఆపి నడక మొదలు పెట్టింది. కాలు గుంజినట్టు అయింది కావచ్చు, జరసేపే డాన్స్ వేసింది. పార్వతీపురం మన్యం జిల్లా కరుపాం అనే ఊర్లో గిట్ల తిమ్సా నృత్యం చేసింది ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర చేసుకుంటా ఉమ్మడి విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పారాది అనే ఊర్లే, కొమరాడ మండలం డంగభద్ర అనే ఊర్లలో యాత్ర చేసింది. అటు కేంద్రాన్ని ఇటు రాష్ట్రాన్ని నడిపిస్తున్న పార్టీలు దేశాన్ని తెలుగు జనాలను తప్పుదోవ పట్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన స్పెషల్ స్టేటస్ ను మట్లే కలిపేసిండ్రు. వాళ్ళు వీళ్ళు కుమ్మక్కై జనానికి రావాల్సిన దాన్ని అందకుండా చేస్తున్నారని మాట్లాడుకుంటా యాత్ర చేస్తున్నది. మరి ఇంత కష్టపడ్డా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇగురంగా ఎదుగుతుందో లేకుంటే రాష్ట్రాన్ని ఏరి చేసింది కాంగ్రెస్ పార్టీ అనే కోపంతో ఇంకా ఉన్నారో పబ్లిక్ అనేది తర్వాత చూడాలిగా.